విజయవంతం చేశాము. రాబో కాలంలో కూడా పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలకు అసౌకర్యం కలిగినటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ ముందుండి ఈ రాష్ట్ర అనుబంధ విభాగాల వాళ్ళకి అందరికీ కూడా తెలియపరిచేది రేపు 9:30 బంగారమ్మ దుర్గాలమ్మ గుడి కరాసా దగ్గర 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. అందులో 5 మెడికల్ కాలేజీలు క్లాసులు జరుగుతూ ఉన్నాయి. ఫర్దర్గా ఇంకొక 2 మెడికల్ కాలేజీలు కూడా క్లాసులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా 10 మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా గవర్నమెంట్ కాలేజీలో మెడికల్ సీటు చదువుకునే విధంగా మరి ఉండాలి. ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలి మారుమూలలో అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి జిల్లాకి ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా అనుకూలమైనటువంటి వాళ్ళకి ఈ మెడికల్ కాలేజీలన్నీ పీపీపీ అనేటటువంటి వంకతో ధారాదత్తం చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మరి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాష్ట్ర ప్రజలు కానీ పూర్తి స్థాయిలో వ్యతిరేకించడం జరిగింది. 2 నెలల క్రితం నర్సీపట్నం మరి విజిట్కి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. 1 కోటి సంతకాలు సేకరణ చేసి గవర్నర్ గారికి ఇస్తామని. మరి ఈ రోజుని ఒక అద్భుతంగా ప్రతి ఒక్కరూ కూడా వాలంటరీగా వచ్చి సంతకం చేసి ఇది మేమంతా కూడా మీకు సపోర్ట్గా ఉంటాం అనేటటువంటి విషయాన్ని చాలా వాలంటరీగా వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా సంతకాలు పెట్టి వేల కోటే కాదు కోటి సుమారు సంతకాలు వేల సేకరణ జరిగింది. మరి అవి అన్నీ కూడా రేపు జిల్లా పార్టీకి అన్నింటిలో అందరూ కూడా టాటా ఏసీలో పెట్టుకుని మొత్తం లీడర్స్ అంతా కలిసి జిల్లా పార్టీలో హ్యాండ్ ఓవర్ చేస్తాం. మళ్ళీ 15వ తేదీని మరి జైలు రోడ్డు దగ్గర గురునాథరావు గారి విగ్రహం దగ్గర మరి విజయవాడకు వెళ్ళేటటువంటి తాడేపల్లికి బయలుదేరేటటువంటి వెహికల్ని సెండాపు చెప్పి అక్కడి నుంచి పెద్ద ఎత్తున 10,000 మందితో ర్యాలీగా వెళ్ళి ఆ వ్యాన్ని ఆ లారీని సాగనంపడం జరుగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరి అదే కాదు, ఇప్పుడైనా సరే కూటమి ప్రభుత్వం ఆలోచన చేసుకుని ఈ యొక్క ప్రపంచం ఇలా ఉంది, మరి ఇన్ని సంతకాలు ఎంత షార్ట్ పీరియడ్లో ఎవరో కష్టపడకుండానే అధికారం లేకుండానే ఇన్ని సంతకాలు వచ్చినాయి అంటే దాని మీద ఎంత వ్యతిరేకత ఉంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయం మీద మరి ప్రజలంతా కూడా పేద ప్రజలు కానీ మంచి మధ్యతరగతి ప్రజలు కానీ అందరూ కూడా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగం సంస్థలోనే నడవాలనేటటువంటి కోరికతో ఉన్నారు. కాబట్టి మరి ఇవాళ వెస్టర్న్ నియోజకవర్గంలో మొన్న మేమంతా కూడా మరి మల్లా విజయప్రసాద్ గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఈరోజు మల్లా విజయప్రసాద్ గారి నాయకత్వంలో మరి మాజీ డిప్యూటీ మేయర్ శ్రీధర్ గారు మరి ఇక్కడ వచ్చినటువంటి కార్పొరేటర్లు వార్డు ప్రెసిడెంట్లు అందరూ కూడా చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని చేశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మరి అదే కాకుండా మీరు అందరూ కూడా రేపు ఒక్కరోజు ఉదయాన్నే 9 గంటలకు మనం ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా టాటా ఏసీలోకి లోడ్ చేసి ఇక్కడి నుంచి పార్టీ ఆఫీస్కి మనం అందరూ కూడా సాగనంపాలని చెప్పేసి ఆలోచనతో మరి అధిష్టానం ఆదేశించింది. దాన్ని తప్పనిసరిగా అమలు చేస్తారని అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా మీ అందరికీ తెలుసు, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో 14 వార్డుల్లో వాడల ప్రతి గ్రామంలోనూ కూడా కార్పొరేటర్సు, వార్డు ప్రెసిడెంట్లు, ఇన్ఛార్జీలు, అనుబంధ విభాగాల్లో ఉన్నటువంటి సభ్యులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పెద్దలు అందరితో కలిసి ఏదైతే ఈ ప్రైవేటీకరణ చేస్తున్నారో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దేశంలోనే వైద్యాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది మన రాష్ట్రంలోనే ఉంది. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిని వ్యతిరేకించే విధంగా ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు.
ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేపించి అందులోనూ బడ్జెట్ ఎలికేట్ చేయించి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం లేకుండా ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా రన్నింగ్లోకి వచ్చి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు డాక్టర్లు అయ్యే విధంగా, పేద వర్గానికి చెందినటువంటి వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే విధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేసి రెడీ చేసి పెడితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు కుట్ర చేసి పేదవాళ్ళు డాక్టర్లు అవ్వకూడదు, పేదవాడికి వైద్యం అందకూడదు అని చెప్పి ఆరోగ్యశ్రీని అటకెక్కించే విధంగా మరి ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం అందరూ కూడా చీకొడుతున్నారు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని. దాంట్లో భాగంగానే పశ్చిమ నియోజకవర్గంలో 14 వార్డుల్లోనూ 50,416 మరి ఎవరైతే సంతకాలు పెట్టారో ఇవన్నీ కూడా జెన్యూన్ అయినటువంటివి. ఈరోజు మీ ముందు వార్డు వైజ్ పెట్టడం జరిగింది. వార్డు వైజ్ కూడా ఎవరెవరు ఎన్ని చేశారనేది కూడా క్లియర్గా రాసి పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా డేటా చేయడం కూడా జరిగింది. అంటే వాళ్ళలాగా తూతూ మంత్రంగా చేసే కార్యక్రమం కాకుండా జెన్యూన్గా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా అభిప్రాయాన్ని తీసుకొని ఆ అభిప్రాయం మేరకు గవర్నర్ గారికి తెలియపరచాలి. ఈ యొక్క ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి అని మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించినటువంటి ఈ ఉద్యమ కార్యక్రమంలో మరి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పాల్గొని దిగ్విజయం చేసినందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, అన్యాయం రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు ఈ యొక్క కార్యక్రమం ప్రజా కార్యక్రమం, ప్రజా ఆమోద కార్యక్రమం అని చెప్పి భావించి వెనక్కి తీసుకోండి, దాని క్యాన్సిలేషన్ పెట్టండి. లేకపోతే అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు యువతీ యువకులు తిరగబడితే ఏం జరుగుతుంది అన్నది మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులకి అన్యాయం జరుగుతూ ఉంది. ఫీజు రీఎంబర్స్మెంట్ రావట్లేదు, వాళ్ళకి మెస్ ఛార్జీలు వేయట్లేదు, వాళ్ళు చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమం ఏదైతే మెడికల్ కాలేజీలని మీరు ప్రైవేట్ పరం చేస్తున్నారో ఇప్పటికే చాలా సీరియస్గా యువత ఉంది. వాది మరి కాస్త ఉధృతం కాకముందే కళ్ళు తెరవండి. మీరు తక్షణం దాన్ని వెనక్కి తీసుకోండి, క్యాన్సిలేషన్ పెట్టండి. అప్పుడే ఈ ఉద్యమం ఆగుతుంది. లేకపోతే ఈ ఉద్యమం ఇంకా ఉధృతం చేసి మీ మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుందని చెప్పి సందర్భంగా మీకు తెలియపరచుకుంటూ మరి రేపు మార్నింగ్ 9:30 దుర్గాలమ్మ బంగారమ్మ గుడి 52వ వార్డు జిఎన్ శ్రీధర్ గారి వార్డు, మరి ఆ వార్డులో అక్కడి నుంచి మరి పశ్చిమ నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ కంచరపాలెం వరకు కూడా మరి ర్యాలీగా బైకులు, కార్లు, టాటా ఏసీతో అందరం కలిసి బయలుదేరే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి రేపు ఉదయం మీరందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాల్సిందిగా మీడియా వాళ్ళని ప్రత్యేకంగా కోరుకుంటూ, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా కాకుండా ప్రజా కార్యక్రమంగా, ప్రజా ఉద్యమంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, దీన్ని మరి కాస్త దూరం ముందు తీసుకెళ్ళండి. ఈ నిజాయితీ నిబద్ధతతో కూడుకున్నటువంటి కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేయండి, మిగతా రాష్ట్రాలకు చేరువ చేయండి, మిగతా విదేశాలకు చేరువ చేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచి పని, చంద్రబాబు నాయుడు చేసినటువంటి అరాచకం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా మీడియా సోదరులందరికీ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియపరచాలని చెప్పి మరొకసారి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ, పిలిచిన వెంటనే ఎన్ని కార్యక్రమాలు ఉన్నా మరి అవన్నీ కూడా పక్కన పెట్టి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, మరి ఇన్ఛార్జిగా సోదరుడు నా తోటి ఎక్స్ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య గారు మరి ఆయన బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా
ఆయన వంతు సహకారాన్ని అందిస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు.